ఫోటో చూడు. పవన్ కళ్యాణ్ గారు నీ విధంగా చేస్తారా? ఏం అవసరం? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినారా నీకు? అదా పాతాళానికి దొక్కుతా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తెచ్చినారు. ఆయన కుటుంబ వ్యవహారాలు మాట్లాడిచ్చినారు. ఆయన పెళ్లిళ్ళ గురించి ప్రస్తావన స్వయంగా మన జగనన్నే. పాపం జగనన్నకు మరి ధమాకు ఉండదో లేదో అంటే ధమాకు లేదనే చెప్పాలా ఈ విషయంలోనైతే. ఎంతో నేను ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయిందిరా? 9 నెలలు అయింది. ఈ 9 నెలలకే ఏదో పోస్టులు పెట్టి ఈ విధంగా అసభ్యకరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని మాట్లాడించి రకరకాలుగా చేశారు. కొంతమంది ఏమన్నారు, అసెంబ్లీ గేటు కూడా దాకనీరు, తాగలేడు పవన్ కళ్యాణ్ అది ఇది అన్నారు. మరి అసెంబ్లీ గేటు దాకనీళ్ళు అన్న వాళ్ళు ఎన్నికల కౌంటింగ్ సమయంలో 2వ రౌండ్ కి ఎత్తిపోయారు కంపెనీ. అసలే కంటికి కనపడలా. మరి ఆడారో తెలీదు, ఈ రోజు ఎందుకు బయటకు రాలేదో తెలీదు. మన పార్టీలో ఉండే నాయకులకి కార్యకర్తలకి మనం ఏం సందేశం ఇచ్చినాము అంటే ఇటు అవులే పోస్టులు పెట్టండి, నాగించుకొని ఈసారి పులివెందులు కూడా లేకుండా పోతాదని ఏమన్నా చెప్తున్నావా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడియాలని చెప్పి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎన్ని రోజులు అక్కడ నిద్ర చేసినాడ్రా. అదే విధంగా ఈ సినిమా వాళ్ళందరినీ ఎన్నిసార్లు తిప్పినావురా? ఆ యాంకర్ శ్యామల నోదాన్ని తీసుకొని వచ్చి పిఠాపురంలో గెలుస్తాదని ఎన్ని మాటలు చెప్పినావురా? ఎన్ని రోడ్లు తిప్పినావురా? ఏమైంది ఇప్పుడు? ఏమైందంట? పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అదే విధంగా ఆయన అన్నదమ్ములు వాళ్ళ బిడ్డలు అందరూ కూడా పోయి మేము ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చుకుంటామని చెప్పి ఏ విధంగా భారీ మెజార్టీతో గెలిచినాడ్రా? ఎందుకు ఈ ఎవలే పోస్టులు అన్ని పెట్టి